బైరి నరేష్ పోలీసుల వాళ్ళ చేతులలో ఉండగా దెబ్బలు తినడము, రేపొద్దున అంబేద్కర్ గారి గురించి ఎవరైనా తప్పు మాట్లాడి వాడు కూడా పోలీసుల చేతులలో ఉండగా దెబ్బలు తినడం అనేది చట్టాన్ని చేతులకు తీసుకోవడం అనేది యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చట్టం ప్రకారం మనం తీసుకోకూడనటువంటి విషయం అంతే తప్ప. కానీ కొన్నిసార్లు ప్రజాభిప్రాయం రూట్గా పోయినప్పుడు మనం ఏం చేయాలి? ఇందిరాగాంధీ గారు ఎన్నో మంచి పనులు చేశారు, ఎమర్జెన్సీ టైంలో ఆమె చాలా పొరపాట్లు చేసింది అనేటువంటిది ఉన్నది. చెడుగానే స్వీకరిస్తారు, మంచిగానే స్వీకరిస్తారు. సో కొట్టిపిచ్చిరు అంటే అయితే బండి సంజయ్ అని ఓపెన్గా ఒక వీడియోలో చెప్తా ఉన్నాడు, నేనే కొట్టమన్నా, ఎట్లా కొట్టినరు. సరే అది అన్నాకే వదిలేస్తా. ఎందుకంటున్నా అంటే ఆయన ఒక న్యాయమైన ఎంపీ పదవిలో ఉండి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా బీజేపీకి ఉండి మరి పిల్లల్ని ఎటువైపు భౌతిక దాడులు చేసుకుంటా పోతే ఏమవుతాను? మనుషులు చంపుకుంటా పోతే ఎవరం మిగులుతాం లాస్ట్కి? తప్పు చేస్తే సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలా లేదా? ఇప్పుడు కొట్టి ఏం చేస్తాం లాస్ట్కు? తిక్కలేసి కొద్దిమంది అందరు అంతపోయి నక్సలర్లలో కలిసి అనుకో, ఆడు తుపాకి పట్టుకుని వచ్చాడు అనుకో, ఏమవుతుంది? వీడు వాని చంప, వాడు వీని చంప, ఏం రక్తపాతం తప్ప ఏం మిగులుతుంది? సంస్కరించుకునే అవకాశం ఇవ్వాలి కదా మనిషికి. నేను అందుకే చెప్పిన, బైరి నరేష్ నీ మీద ప్రజలకు సదాభిప్రాయం లేదు, నువ్వు మాట్లాడినటువంటి మాటల వల్ల వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి నువ్వు దయచేసి కొన్ని రోజులు వాదనమ్మతో పిల్లలతో హ్యాపీగా ఉండి బయటకు రాకు అని చెప్పిన. అదే మాట చెప్పి నేను వచ్చేసిన. ఇక మళ్ళీ ఆయన ఆగకుండా పోయి ఆగమానం చేసుకొని ఇప్పుడు ఒక కోపం అనేది ఉంటుంది అన్న. మన సొంత పిల్లల పట్ల కూడా మనకు కోపం ఉంటుంది, తల్లిదండ్రుల పట్ల కోపం ఉంటుంది, అన్నముల పట్ల కోపం ఉంటుంది. సమాజం నీ పట్ల కోపం ఉండడం తప్పులేదు, ఎందుకంటే నువ్వు చేసిన పొరపాటు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలి. ఆ అవకాశం ఆయన ఇవ్వలేడు, దాడి జరిగింది. అన్న బైరి నరేష్ వ్యక్తిత్వంగా మీరు దగ్గర నుంచి చూసిర్రు, మాట్లాడిర్రు, సావాసం చేసిర్రు కాబట్టి అడుగుతున్నా, బైరి నరేష్ అనే వ్యక్తి అంటే నమ్మినటువంటి సిద్ధాంతం మంచిదా చెడ్డదా అంటే మీరు ఏమంటారు? ఆయన నమ్మిన సిద్ధాంతం ఆయన ఒక్కడిది కాదు కానా, వేలాది సంవత్సరాలుగా ఉన్నది భారతదేశంలో ఆ సిద్ధాంతం. వేలాది సంవత్సరాలుగా ఉన్నదన్న భారతదేశంలో ఆ సిద్ధాంతము. హేతువాదం అనేది శ్రీశ్రీ గారు మనం గుండెల మీద పెట్టుకునే శ్రీశ్రీ గారు హేతువాదే కదా, సారీ నాస్తికుడే కదా. ఆయన క్లియర్గా రాసిండు కదా, నీ పేరిట వంచన పెరుగుతూ ఉంటే, నీ ఎదుటే హింసలు జరుగుతూ ఉంటే, మనిషిని మనిషే దోస్తూ ఉంటే, మంచికి సమాధి కడుతూ ఉంటే, రాతి బొమ్మవై నిలిచావు, చేత కాని వాడనిపించావు. ఉన్నావా అసలున్నావా, ఉంటే కనులు మూసుకున్నావా, ఈ లోకం కొల్లు చూడకున్నావా, ఉన్నావని కనుగొన్నామని ముందెందరెందరో అన్నారు, ఉన్నావని చూస్తున్నావని నమ్మి ఎందరో ఉన్నారు. ఆయన రాసిన ఈ మాట, నీ భక్తుడనయ్యాను, నిత్య దరిద్రుడనయ్యాను, సేవలు చేశాను, నా బ్రతుకే నైవేద్యం చేశాను, చేసిన సేవలు మరిచేవాడ నువ్వా దేవుడివి, నువ్వొక వ్యర్థుడివి, ఛీ నీకొక పేరు లేదు, ఊరు లేదు, రూపు లేదు. ఆయన రాసిండు, శ్రీశ్రీ గారు రాసిందండి ఇది. శ్రీశ్రీ గారి శిష్యుడానికి వచ్చిన శ్రీశ్రీ గారు లాంటి వాళ్ళు వేసిన వారసత్వంలో వచ్చినటువంటి ఒక శాల కులంలో ఉన్నటువంటి బీసీ బిడ్డ, అత్యంత భక్తియుక్తానం అంటే శాలోలే, బ్రాహ్మణుల తర్వాత అత్యంత భక్తిలో ఉండేది శాలోలే. దాంట్లో నుంచి నాసికుడు ఎట్లా తయారైండు? వీళ్ళందరూ మాట్లాడినటువంటి ప్రవాహంలో నిర్మాణమైన వ్యక్తి ఆయన అంటున్నా. అంటే ఇలా ఒక బీసోడు కాబట్టి కొడతారు, మరి అదే ఒక కమ్మయ్యను కొట్టలేరు, ఒక రెడ్డయ్యను కొట్టలేరు, ఒక బాపనను కొట్టలేరు. ఎందుకు శ్రీశ్రీని ఎందుకు కొట్టలేరు? ఈయన రెడ్డి వెల్మ, ఎవరు మన రెడ్డి వేమన, పిండమ్మలను చేసి పితరులా తలపోసి కాకులకు పెట్టేటి గాడులారా, పియ్యి తినే కాకి పితరులు ఎట్లాయారా, విశ్వదాభిరామ వినురావేమంటాడు, రంగురాలను తెచ్చి రమ్యమోయి గుడి కట్టి రాతి ప్రతిభల చేసి ఖ్యాతిగాను, రాయిని దేవుడు నుంచి మొక్కుతే దీవించ పలుకున విశ్వదాభిరామ వినురావేమ అన్నాడు. ఎందుకట్లే రెడ్డి వేమనని ఎందుకట్లే అంటే బైరి నరేష్ ఒక శాలుడు బీసోడు, గీంతో ఏమైతుంది ఈ బీసీ సమాజానికి ఏం దమ్మున్నది ఈ సమాజంలో అని చెప్పి ఎవరన్నారు అట్లా? బీసీ సమాజానికి దమ్మున్నదని వల్ల ఆయన బీసీ సమాజం నుండి ప్రశ్నిస్తే ఆయనను కొడతారు, మరి ఈయన ఎందుకు కొట్టలేరు? ఈయనతో పాటు ఉన్నటువంటి చాలా మంది ఇప్పటికీ బ్రాహ్మణ నాస్తికులు ఉన్నారు బైరి. కానీ ఆయన ఎదుటి మనిషి అభిప్రాయాలను దెబ్బతీసే విధంగా అయ్యప్ప స్వామి గురించి మాట్లాడి ఆయన పొరపాటు చేసిండు. కాకపోతే మిగతాది ఇగో వీళ్ళందరూ మాట్లాడిన మాటలే ఆయన మాట్లాడిండు అని చెప్తా ఉన్నా. దాన్ని తప్పుగానే పరిగణిస్తున్నా. వాళ్ళని ఎందుకు కొట్టలేరు అని అడుగుతున్నా. ఒక రిపోర్టర్గా మీరు కూడా ఒకసారి ఆలోచించండి. బ్రాహ్మణులలో నాస్తికులు ఉన్నారు, రెడ్డిలలో నాస్తికులు ఉన్నారు, కమ్మలలో నాస్తికులు ఉన్నారు, ఆంధ్ర ఏరియాలో అయితే చాలా మంది ఉన్నారు అన్న. అంటే ఇలా ఒక బీసీ అంటే నేనేమంటా అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సోషలికల్ పాయింట్ ఐఎమ్ స్పీకింగ్. అంటే బీసీల నుంచి నువ్వు ప్రశ్నిస్తావా నాస్తికత్వాన్ని? ప్రశ్నించే అర్హత వాళ్ళకి మాత్రమే ఉందా అని చెప్పేసి అది ఈ రోజు ఆయన నిర్ణయించుకోవాలి. బైరి నరేష్ నిర్ణయించుకోవాలి. వాట్ ఈస్ మై ఎలిజిబిలిటీ ఆయన నిర్ణయించుకోవాలి. ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నది అనడానికి ఇది ఒక కారణం అని చెప్తున్నా. కానీ మాట్లాడేటప్పుడు కూడా మనం
మాట్లాడుతున్నప్పుడు ఏ రకంగా పోతా ఉన్నాయి మన మాటలు, ఎదుటి వాళ్ళని ఎట్లా గాయపరుస్తా ఉన్నాయి, మనం రియలైజ్ చేస్తా ఉన్నామా, ర్యాష్గా బిహేవ్ చేస్తా ఉన్నామా అనేది వక్తలుగా అది చూసుకోవాల్సిన బాధ్యత మనకున్నది. హేతువాదిగా నువ్వు, నాస్తికునిగా ఆయన సమాజాన్ని భ్రష్టు పట్టిస్తుర్రు అంటే మీరు ఏమంటారు? యథాదృష్టి తథాదృశ్యం అంటాను. మా వల్ల మంచిగా మారి చాలామంది మా దగ్గరకు వచ్చి, అన్న మీ వల్ల మేము మంచిగా మారినాం, మీ వల్ల మేము మంచి మార్గాన్ని ఎంచుకున్నాం, మీ వల్ల ఈ దేశం పట్ల ప్రేమను పంచుకుంటున్నాం, కులమతాలు కాదు మనుషులమందరం సమానం అనేటువంటి ఒక భావన నేర్చుకుంటున్నాం అని చెప్పి నా దగ్గరకు వచ్చి చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ నా అభిప్రాయాలు నచ్చని వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ తప్పే ఉందని. అందరూ నన్ను ఇష్టపడాలని రూల్ ఏం లేదు కదా. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు ఇవన్నీ మతాలన్నీ కూడా మూఢనమ్మకాలు అన్నట్టుగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా, మరి ఏళ్ళ నాటి కూడా చరిత్రలు ఉన్నాయి కదా, వాటిని తప్పంటావా నువ్వు? మూఢనమ్మకాలు అనలే, కానీ వాటి పేరు మీద మూఢనమ్మకాలు కొనసాగుతుంది అంటున్నా. నేను ఇంతకుముందే మీకు చెప్పిన ఏడ మూఢనమ్మకం అనిపించింది. ఇప్పుడు బాణమతుల పేరు మీద మంత్రాలు వస్తాయని చెప్పేసి ఊర్లల్లో మనుషులు ప్రాణం ఉండగానే సజీవ దహనాలు చేస్తూ ఉన్నారు, కొట్టి చంపేస్తూ ఉన్నారు. మొన్న అంతేందుకు లాస్ట్ ఇయరే జగిత్యాలో జరిగింది కదా, వాళ్ళే అన్నదమ్ములు కొట్టుకొని మంత్రాలు చేస్తున్నారు నెపం మీద కొట్టి చంపేస్తూ ఉన్నారు. అన్న నేను ఏమంటా అంటే, దేవుడు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో దివ్య గుణములు కలిగిన వాడన్న. ఒక తల్లి బిడ్డల్ని ఎట్లా ప్రేమిస్తుందో, ఒకవేళ కోట్లాది మంది తల్లిని సృష్టించినటువంటి దేవుడు కొద్దరిని తక్కువ కొద్దరిని ఎక్కువ, వీడు మంచోడు వీడు చెడ్డోడు అని చెప్పి అనడన్న. నేనేమంటానంటే, ఈ డివైడ్ అండ్ రూల్స్ పాలసీ ఏదైతే ఉన్నదో అది నాకు నచ్చదు. ఒక భారతీయుడిగా అది క్రైస్తవ్యంలో ఉన్న నేను చాలా సందర్భాల్లో చెప్తా, వీళ్ళు అప్పటి వరకు హిందుత్వంలో ఉండి సరే ఏదో చిన్న చిన్న డిస్క్రిమినేషన్ల ద్వారానో పొరపాట్ల ద్వారానో వేరే మతాన్ని వీళ్ళు చూస్ చేసుకుంటారు పోతారు. మరి దాంట్లో కన్నా పోయిన తర్వాత నా మంచిగా బతుకుతారా అంటే నాకు నవ్వొస్తూ ఉంటుంది. సాక్షి పేపర్ చూసినప్పుడు సండే ఏమని వేస్తారంటే, అన్న క్రిస్టియన్ మాల వధువు కావాలను, క్రిస్టియన్ మాదిగా వరుడు కావాలను, క్రిస్టియన్ రెడ్డి వధువు కావాలను, క్రిస్టియన్ కమ్మ వధువు కావాలను. ఒరే నీ అమ్మ, ఇప్పుడు నువ్వు ఇలా సమానత్వం లేదని చెప్పి దాంట్లోకి పోయినావు, అందులోకి పోయిన తర్వాత కూడా మళ్ళీ అదే పాటిస్తున్నావు. దేవుడు అట్లా చెప్తారా? మత గ్రంథాలు అట్లా చెప్తాయా? నేను అనుకుంటా దేవుడు అనేటువంటి వ్యక్తి అయితే అట్లా చెప్పడు. అందరు నా బిడ్డలు అనేటువంటి దేవుడు అయితే. ఏమంటావు నువ్వు? కులాలు ఉండొద్దు అంటావా? కులాలు దేనికోసం? దానివల్ల జరిగే లాభం ఏంది? కులాల వల్ల నేను అడిగేది ఏంటంటే, కులాలు ఉండొద్దు అని అంటాడా రాజేష్? 100% సాధ్యం అవుతుంది అసలు కులాలు లేకుండా వ్యవస్థ? ఎందుకు సాధ్యం కాదన్న? మనం అనుకుంటే ఎందుకు కాదు? ఇప్పుడు ఒకప్పుడు మన తాత. ఒక్క నిమిషం రాజేష్ భాయ్, కులాలు లేని వ్యవస్థను ఒక్కసారి ఒక 2 నిమిషాలు నిర్మించి చూస్తా. నిర్మిస్తే ఉందన్న. మానవతా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తులందరం కూడా మనం మనుషులమే. నువ్వు మేలు నేను ఫీమేల్ అని అనుకుంటే మన లోపల మంచి భావాజాలం, అంటే మనం అందరం సమానమైనటువంటి భావాజాలము. ఒకనాడు ఎంత డయాగ్రామ్కి వెళ్ళి వెనకకెళ్ళి ఎన్ని సంవత్సరాలు వెనకకెళ్ళినా ఒక స్త్రీ పురుషుడితో నిర్మాణమైనటువంటి వ్యక్తులమే మనం అందరం అనేది చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఒక స్త్రీ ఒక పురుషుడి ద్వారానే నిర్మాణమై ఉంటాం అనేది చదువుకున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మరి అట్లా పెద్ద మనసు చేసుకొని పెద్దగా ఆలోచించడం మొదలు పెడితే మనం అందరం వేరు కాదు కదన్న. ఇప్పుడు ఈ దేశంలో మంగళ పని ఎవరు చేస్తారన్న? మంగళలో చేస్తారు. మరి మనం దుబాయ్ పోతే ముస్లిం ఓటు చేస్తాడు. అవును. వేరే దేశాలు అయితే ఇప్పుడు ఇంగ్లాండ్ పోతే ఇంగ్లాండ్ ఓటు చేస్తాడు. అవును. అంటే అక్కడ ఈ కులములు ఇదే పని చేయాలనేటువంటి రూల్ లేదు కానా. వ్యవస్థ మారింది కదా భారతదేశంలో కూడా. ఇప్పుడు మీరు అన్నటువంటి మంగళ పని కవరం అనేది కూడా ఓన్లీ మంగళ వాళ్ళే చేస్తున్నారు అన్నది లేదు. ఇప్పుడు చాలా మంది మారారు, వేరే వాళ్ళు కూడా చేస్తారు. ఇంకా మారాలని కోరుకుంటా. ఎందుకంటే మార్పుని మనం కాంక్షించాలి. మార్పు మానవ సహజం. మనం ఇంకా చాలా పెద్ద మైండ్ వరకు పోవాలనేది నా కోరిక. హిందువులు అందరం ఒకటే అంటున్నాం, మళ్ళీ నా మీద డిస్క్రిమినేషన్ జరుగుతుంది. నన్ను ఎందుకు అణచివేస్తున్నావు? నేను నీవోనే కదా, నేను వేరే కాదు. నేను పాకిస్తాన్ నుంచో బంగ్లాదేశ్ నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచో బతకరాలేదు కదా, వేల సంవత్సరాల నుంచి ఇన్నే ఉన్నా కదా, నా తాతలు ముత్తాతలు అందరం ఇన్నే ఉన్నాం కదా. మరి నన్ను ఎందుకు నువ్వు గుళ్ళకి రావద్దు, నువ్వు అంటరానోడివి, ఏ బాబు మీరు దూరం ఉండాలి, మీరు రావద్దు లోపలికి. ఎవ్రీడే బానిసత్వం ఫ్యాషనబుల్ గా నడుస్తా ఉన్నది అని అంటున్నా. అదని రూపుమాపుదాం, అందరం కలిసి రూపుమాపుదాం అంటున్నా. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ మై రెస్పాన్సిబిలిటీ, ఇది మన అందరి రెస్పాన్సిబిలిటీ అంటున్నా. మిమ్మల్ని కూడా చేయగలపమంటున్నా, రమ్మంటున్నా, పిలుస్తున్నా. ఇక్కడ నుంచి నేను ప్రతిదాన్ని కూడా ఎడ్యులేట్ చేసి చూపిస్తా. ఎక్కడ అన్యాయం జరిగిన అంతేందుకు, ఇప్పుడు మొన్న జరిగినటువంటి వికారాబాద్ మీద ఎందుకు మాట్లాడలేరు? ఇదే బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తులంతా కూడా వీళ్ళు హిందువులలో అందరికంటే ప్రధానంగా చాలా ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో చాలా మంది కూడా హిందుత్వాన్ని పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళ జీవితాలను త్యాగం చేసి పోరాడుతారు కదా. మరి దాంట్లో నువ్వు ఎందుకు చెప్తావు అరే మాల మదిగలు గుడవతలు పెట్టాలనేది తప్పురా, వాళ్ళంతా మనోళ్ళు అని చెప్పి నువ్వు ఎందుకు ముందుకు వస్తలేవు? అప్పుడు వచ్చినప్పుడు నా అన్నదమ్ములాగా నేను ఆలింగనం చేసుకుంటా కదా, నువ్వు ఎందుకు మౌనంగా ఉంటావు? మిగతా విషయాల మీద స్పందిస్తున్నావు, నా విషయానికి వచ్చేసరికి స్పందిస్తలేవు అంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది. అట్లా చెప్పిండా? ఏ దేవుడు అని అట్లా చెప్తే ఆ దేవుడిని నేనే ప్రశ్నిస్తా. అట్లా చెప్తాడు దేవుడు ఎందుకు అవుతాడు? కానీ గ్రంథాలను పరిశీలించాలి.
ఏ గ్రంథాన్ని అయితే నేను అదే చెప్పిన ఆ స్టేజ్ల మీద హిందూ అయి పుట్టిన ప్రతి ఒక్కడు ఖచ్చితంగా నా మిత్రులారా భగవద్గీతను చదవండి. క్రిస్టియన్ అయి పుట్టిన ప్రతి ఒక్కళ్ళు బైబుల్ని చదవండి. ముస్లిం అయి పుట్టిన ప్రతి ఒక్కడు మీ మత గ్రంథమైనటువంటి ఇస్లాంని చదవండి. ఇస్లాంని చదువుతురు ముస్లిం వాళ్ళు, క్రిస్టియన్ చదువుతురు. మనం ఏడున్నాం? ఒకవేళ పాస్టర్ చెప్తేనే అది ఫైనల్ అనుకుంటే వాడికంటే మూర్ఖులు లేడు. మన దాంట్లో లెజెండ్ అనుకునేటువంటి పురోహితులు చెప్పిందే ఫైనల్ అనుకుంటే వాళ్ళకంటే మూర్ఖులు లేరు. వాళ్ళు ఏం చెప్తే నమ్మడం ఏంది? మనం భగవద్గీతలకు పోదాం, చదువుదాం. దాంట్లో మనం ఎక్కడున్నాం, మన మీద ఏం జరుగుతుంది, శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పిండు, అసలు భగవద్గీతలో ఏమున్నదని చదవాలి. వాడు ఆదివారం పోతున్నాడు, పాస్టర్ చెప్పి. ఇప్పుడు నేను ఏమంటానంటే పాస్టర్లైనా పురోహితులైనా ముల్లాలైనా వీళ్ళు దేవుళ్ళు కాదు. అవునా? వీళ్ళు దేవుళ్ళు కాదు కదా. దైవం అనేది ఒక గ్రంథం అనేది దాన్ని అయితే ఆచరిస్తున్నామో దాని యొక్క పూర్వపరాలు, వివరాలు, విలువలు వెతుకుమని చెప్పి అంటున్నాను నేను. ఎవరో రాసినటువంటి దాన్ని తీసుకుని వచ్చి ఇదే ఫైనల్ అని చెప్పి ఐఎమ్ నాట్ యాక్సెప్టెడ్. దాన్ని చదివి దాంట్లో వాస్తవం ఉందా లేదా అనేది తెలుసుకోవాలని చెప్పి చెప్తున్నాను. ఓకే.